కుందాం ప్రియులారా. ఈనాటి ధ్యాన కీర్తన అయిన ఈ 16వ కీర్తనలో ఉన్న 11 వచనాల సారాంశం ఏమిటంటే, దేవుని బిడ్డలమైన మనం దేవుని మీద గురి కలిగి జీవించువారమైతే దేవుడు మన కుడిపార్శ్వమందు ఆసీనుడై మనకు నిత్యము సహాయము చేయువాడై ఉంటాడని భక్తుడైన దావీదు రాజు తన అనుభవాన్ని ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడే మన కుడిపార్శ్వన ఆసీనుడై మనకు సహాయం చేసేవాడుగా ఉంటే మన జీవితానికి క్షేమం అనగా సమృద్ధి. క్షేమం వేరు, క్షామం వేరు. క్షామం అనగా కరువు, క్షేమం అనగా సమృద్ధి. కనుక దేవుడు సమృద్ధినిచ్చేవాడు, సైతాను కరువును మన కుటుంబంలో కలగజేసేవాడు. కనుక మన దేవుని మీద గురి నిలపాలి, కానీ లోకంలో ఎవరి మీద మన గురి నిలిపేవారం ఉండకూడదు. ఎందుకంటే దేవుని కంటే గొప్పవారు ఎవరూ లోకంలో లేరు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మన లోకంలో ఏదో బంధువుల మీదో మిత్రుల మీదో నానుకను వారి మీదో గురి నిలుపుతారు చాలామంది. అది చాలా 100కు 100 పాళ్ళు తప్పండి. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కారు. దేవుడొక్కడే నమ్మదగిన సహాయకుడు. ఎందుకంటే మనుషుల్లో స్వార్థం ఉంటుంది, దేవుళ్ళో స్వార్థం అనేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని మీదే గురి నిలిపే వారంగా ఉండాలని, అప్పుడే దేవుడు మన కుడిపార్శ్వన ఉండి ఆయన నిత్యం మనకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉంటాడని మరి అనుభవాన్ని దావీదు భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం దేవుని మీదే గురి నిలపాలి. ఇదే కీర్తన 8వ వచనంలో ఉందన్నమాట. ఒకసారి చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. ఒక్కరు చదవండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము సదాకాలం అంటే ప్రతి క్షణం, ప్రతి సమయంలో దేవుని మీదే మన గురి నిలిపేవారంగా ఉండాలి. మనం దేవుని మీద ఎప్పుడైతే గురి నిలిపేవారంగా ఉంటామో దేవుడు మన కుడిపార్శ్వమందుండి మనకు సహాయము చేయువాడై ఉంటాడని దావీదు భక్తుని యొక్క అనుభవం అండి. ఈ అనుభవాన్ని కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనందరం కలిగి ఉండాలి. యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిందన్నమాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక. లోకంలో ఎవరూ చేయలేని కార్యాన్ని, లోకములో ఎవరు మనకు సమృద్ధినివ్వలేరు. దేవుడు ఒక్కడే సర్వ సమృద్ధినివ్వగల దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. ఏ కొదువ కొరత లేకుండా మనల్ని కాపాడేవాడు ఆయన ఒక్కడే. కనుక మనం దేవుని మీద మనసు నిలుపుకోవాలి. గురి నిలపడం అనగా మనసు నిలపడం. మన మనసంతా దేవుని మీదే నిలుపుకున్నప్పుడు దేవుడు మనకు పూర్ణ శాంతిని ఇస్తాడు. మన కుటుంబంలో కొదువులున్నా, కొరతలున్నా, వ్యాధున్నా, బాధున్నా, ఏ కొదువ ఏ కొరత వ్యాధి బాధ లేని వారిగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా. ఎవరు దేవుని మీద గురి నిలుపుతారంటే దేవుని మీద విశ్వాసం ఉంచిన వారే. విశ్వాసం కొరకు గత రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని మీద గురి నిలిపే అనుభవం, దేవుని సహాయం కొరకు కనిపెట్టే అనుభవమే నిజమైన విశ్వాసం గలవారు. వారి మనసు ఎప్పుడు దేవుని మీదే ఉంటుందండి. ఏ విషయంలోనైనా
దేవుని మీద మనస్సు నిలిపేవారు ఉంటారు, దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారు ఉంటారు. ఆ విధంగా ఎవరైతే కనిపెడతారో వారికి పూర్తి పరిపూర్ణమైన సంతోషం దేవుడిస్తాడండి. లేదనే విచారం వారిలోకి రాదు, వేదన కలవరం అనేది కలగదు. దేవుడిని నమ్ముకుని కూడా దేవుని మీద నువ్వు మనసు నిలపకపోతే దేవుడిచ్చే ఆ సమృద్ధి నువ్వు పొందలేవు. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడిచ్చే ఆశీర్వాదం శ్రేష్టమైనవని రాయబడి ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్న ఆశీర్వాదాల వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తే మనం మోసపోతామని ఉంది. కనుక శ్రేష్టమైన ప్రతి ఈవేయు జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి మనకు లభిస్తాయని ఉంది. ఏమిటి శ్రేష్టమైన ఆశీర్వాదాలంటే సంతోషము, సమాధానం, దాన్ని బలము, సమాధానము అని మరొక చోట రాశారు. బలహీనులైన మనల్ని బలపరిచేవాడు ఆయన, నెమ్మది లేని మన యొక్క ప్రాణానికి నెమ్మదినిచ్చేవాడు. అది దేవుడిచ్చేవే కానీ లోకంలో ఎవరిచ్చేవి కావు. కనుకనే మనం దేవుని మీద మనసు నిలపాలి, దేవుని మీదే గురి నిలపాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వారు ఉన్నప్పుడు ఆయన మనకు కుటుంబానికి, మన జీవితానికి క్షేమం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడని లేఖనాలు చెల్లవిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూస్తాం. ప్రభువుని ఎరిగి ఉండి కూడా, ప్రభు చేసే కార్యాలు తెలుసుకుని కూడా అనేక మంది దేవుని మీద గురి నిలపకుండా గురిలేని ప్రయాణం చేస్తున్నారట. వారు ఏం చేస్తున్నారు వారికే తెలియని పరిస్థితుల్లో ఉన్నారని బైబిల్ గ్రంథంలో అనేకమైన వృత్తాంతాలు ఉన్నాయి. ఆదికాండం 16వ అధ్యాయములోకి వెళితే అక్కడ ఒక భక్తురాలు ఉంది. 7వ వచనం చదవండి, 7-8 వచనాలు చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ వద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను గొనుగుని, సారాయి దాసివైన ఆగరు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోవచున్నానని. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారాయి దాసి అయిన ఆగరు కొరకు రాయబడింది. ఈమె అబ్రహాము ద్వారా, అనగా సారాయి ద్వారా అబ్రహాముకు భార్య అయింది ఈమె. ఇటువంటి సారాయి, ఆ సారాయి యొక్క యజమానురైన సారాయి వద్ద దాసిగా ఉన్న ఆగర్నట దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ ఆమె గర్భాన్ని ఆశీర్వదించాడు దేవుడు. అటువంటి ఆగరు తన యజమానురాలైన సారాయి పెడుతున్నటువంటి వేదన భరించలేక ఆమె సారాయి ఇంటి వద్ద నుంచి బయలుదేరి అరణ్య మార్గములో పారిపోతున్నదటండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆమెకి, గురిలేని ప్రయాణం చేస్తుంది. యజమానురాలి వద్ద ఉండవలసినటువంటి ఆగరు యజమానురాలు పెడుతున్న ఆ యొక్క వేదన భరించలేక ఆ ఇంటి వద్ద నుంచి పారిపోతుందంట అరణ్య మార్గంలో. సారాయి ఇంటిలో ఉన్నంతకాలము ఆగరు అబ్రహాము దేవుణ్ణి ఆరాధించింది. అబ్రహాము ఎంత భక్తుడో ఆమె రుచి చూసింది. అబ్రహాము దేవుడంటే విశ్వాసము గలవాడని, అందుకే దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడని, అబ్రహాము ఎల్లప్పుడూ దేవుని మీద గురి నిలిపేవాడని, అందుకే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండి అబ్రహామును అన్ని విధాలా ఆశీర్వదిస్తూ ఉన్నాడని ఎరిగిన స్త్రీ ఈ ఆగరు.
ఎన్ని విషయాలు ఆమెకు తెలిసి ఉన్నా కానీ, ఎన్ని విషయాలు ఆమె ఎరిగి ఉన్నా కానీ, ఆమెకు వేదన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ దేవుని మీద గురి నిలపకుండా, అబ్రహాము దేవుని మీద గురి నిలపకుండా ఆమె గురిలేని ప్రయాణం చేస్తుందట. గురిలేని ప్రయాణం చేస్తుంది. ఈవేళ చాలామంది దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. దేవుని కార్యాలు ఎంత గొప్పవో వింటున్నారు. వారి జీవితాల్లో అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ దేవుని మీద గురి నిలపలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో వారి కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, వారి కుటుంబాల్లో కొదువులు ఏర్పడినప్పుడు, వారి కుటుంబంలో వ్యాధి బాధలు వచ్చినప్పుడు, వారి కుటుంబంలోకి ఏదైనా శోధన ప్రవేశించేటప్పటికీ ఆ భయంకరమైన శోధన నుండి విడిపించే దేవుని మీద గురి నిలుపకుండా, వారు కొదువులు తీర్చే దేవుని మీద గురి నిలుపకుండా, వారి వ్యాధి బాధలను కుదురుపరచగల దేవుని మీద గురి నిలుపకుండా, ఆ దేవదేవుని మీద గురి నిలపకుండా అనేక మంది వారి జీవితాలను గురిలేని జీవితాలుగా మార్చేసుకుంటున్నారు. దిక్కుతోచని పరిస్థితులు వారు కల్పించుకుంటున్నారండి. కారణం, సర్వశక్తి గల దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆ దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, ఆ దేవుని మీద మనస్సు నిలపకుండా నువ్వు ఉంటే నీ జీవితము దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దుష్టుడైన సాతాను నీ జీవితాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తాడు. వాడు దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద గురి నిలపాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద గురి నిలపగలిగితే దేవుడు నీ కొదువును తీర్చేవాడు ఆయనే, నీ కొరతను తీర్చేవాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు. అబ్రహాము జీవితంలో అనేక రీతిలుగా ఆయన ఆశీర్వదించి సర్వ సమృద్ధినిచ్చిన దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న అబ్రహాము ఇంట ఉండి కూడా ఆ దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, ఆ దేవుని మీద గురి నిలపకుండా, తన యజమానురాలు యొక్క వేదన, బాధలు పెడుతున్న బాధలు భరించలేక వాటి నుంచి విడిపించే దేవుని మీద మనసు నిలుపుకోకుండా ఆమె దిక్కుతోచని పరిస్థితిలో అరణ్య మార్గంలో పారిపోతుంది. దేవునికి స్తోత్రం. అది దేవుడు చూశాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు చూచి చూడనట్లుండేవాడు కాదు. మన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. వాగ్దానం చేశాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకున్నావో, ఆయన బిడ్డనని నువ్వు బిడ్డగా అంగీకరించబడ్డావో, మరుక్షణమే ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు. నీ మీద లక్ష్యం ఉంచాడు ఆయన. అందుకంటాడు ఆయనే మన కొరకు చింతించుచున్నాడంట. ఆయనే మన మీద మనసు ఉంచాడు. కనుకనే ఆగరైతే దేవుని మీద మనసు నిలిపలేకపోయింది, కానీ దేవుడు మాత్రము ఆగర మీద మనసు నిలిపాడు. హల్లెలూయా. ఆగరు యొక్క చింతంతా దేవునికి తెలుసండి. ఆ చింతలు తీర్చే దేవుని మీద మనసు నిలుపుకోకుండా ఆమె దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో, తన సమస్యకు పరిష్కారము తెలియని ఎరగని పరిస్థితిలో ఆమె నిస్పృహలోకి దిగజారిపోయింది. అటువంటి ఆమెని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె పారిపోతున్న ఆమెతో ఆయన మాట్లాడుతున్నాడు. తన దూతను పంపించాడట. దూతను పంపించి ఆగరుతో ఆ దేవుని దూత మాట్లాడుతున్నారు. శారాయి దాసి అయినా ఆగరు. హల్లెలూయా. దేవునికి మన పేర్లన్నీ తెలుసండి. మన కుటుంబీకుల పేర్లన్నీ తెలుసండి. మనల్ని వేధిస్తున్నవారు, బాధిస్తున్నవారు పేర్లు కూడా తెలుసండి. కనుకనే ఆగరుతో అంటున్నాడు, శారాయి దాసి అయిన ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు? దేవునికి స్తోత్రం.
ఒకసారి ఆలోచించు అని దేవుని దూత హాగరుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆమె చెప్తుంది, నా యజమానురాలి ఇంటి వద్ద నుంచి నేను పారిపోతున్నాను. అంటే నాకేం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఆ వేదన శోధన భరించలేకపోతున్నాను, ఆ నిందలు భరించలేకపోతున్నాను, ఆ యజమానురాలు చేతి కింద నేను అణిగి ఉండలేకపోతున్నానంటే దేవుని దూత చెప్పారు, నువ్వు వెనుదిరిగి వెళ్ళు, నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. అలాగన్నాడా? ఇంకేమన్నాడు ఆయన? దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు తిరిగి వెళ్ళు, యజమానురాలు చేతి కింద అణిగి ఎన్నన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు వచ్చినా నువ్వు అణిగి ఉంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక హాగరును దేవుడు ఆశీర్వదించి చక్కని కుమారునిచ్చి, ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టి ఆమె సంతానమును కూడా భూలోకములో విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. హాగరు వలె ఈనాడు అనేక మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, సర్వశక్తి గల దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంచకుండా, ఆ దేవుని మీద మనసు నిలపకుండా, ఆ దేవుని సహాయం కొరకు ఓపికతో కనిపెట్టకుండా అనేక మంది ఆ దైవ సన్నిధిని విడిచి లోకములో కలిసిపోతున్నారు. ఎందుకంటే లోకంలో నువ్వు ఎంతగా కలిసిపోతావో, లోకస్తుల మీద దేవుని మీద నిలపవలసిన మనసు లోకస్తుల మీద ఎప్పుడైతే నువ్వు నిలుపుతావో నీ శ్రమలు అధికమైపోతాయి. కానీ నీ శ్రమల నుంచి విడిపించేవాడు ఎవడు లోకములో లేరండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, హాగరు వలె మనం లోకంలోకి పరిగెత్తే వారం ఉండకూడదు. మనకు కలిగిన వారు మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అనేవారు ఎందరో లోకములు ఉన్నారు. వారెవరూ చేయలేని కార్యాన్ని దేవుడు ఒక్కడే చేయగలడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పరిచయలోకి వచ్చినప్పటి నుంచి మా జీవితంలో ఎదురైన కష్టాలు, శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే లోకం వైపు చూసినంత కాలము మాకు శ్రమలు అధికమైపోయాయి, కొదువులు, కొరతలు అధికమైపోయాయి. దేవుని వైపు చూసే మనసు ఎప్పుడైతే మాలోకి వచ్చిందో, దేవుని మీద గురి నిలపడం ఎప్పుడైతే ప్రారంభించామో, ఏ కొదువ కొరత లేని వారుగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని మీద గురి నిలిపేవారం ఉండాలి. దేవుని మీద మన గురి నిలిపామా, మన కుడిపార్శ్వమున అయినుండి మనకు సహాయం చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మీద గురి నిలిపే అనుభవాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా చదివి సహాయం చేయండి. నా పాదములు ఆయన అడుగుజాడల విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.
చాలా మందరూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. యోబు భక్తుడు ఊజు దేశములోనే గొప్ప ఐశ్వర్యవంతుడని రాయబడి ఉంది. ఆయనకున్నటువంటి సర్వ సమృద్ధి, ఎంతగా ఆయన సమృద్ధి కలిగి ఉన్నాడో కూడా రాయబడి ఉంది. అంత సమృద్ధి కలిగినటువంటి యోబు భక్తుడు తన కలిగిన వాటిపై కాదు మనసు నిలుపుతా, వాటన్నిటినీ ఇచ్చిన దేవుని మీద మనసు నిలిపిన భక్తుడండి ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు సాతానుకు సాక్ష్యం ఇచ్చాడు. సాతాను భూలోకమంతా తిరుగుతూ దేవదూతలందరూ దేవుని వద్దకు వెళ్తున్నప్పుడు, పరలోకానికి వెళ్తున్నప్పుడు వారందరితో కలిసి వెళ్ళిపోయిందంట సైతాను కూడా. వెళ్ళిపోతే వాళ్ళందరినీ ఏం అడగలేదు, కానీ ఈ సైతాన్ని అడుగుతున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానందంట. అయితే ఈ భూలోకములో ఒక భక్తుడున్నాడు, ఊజు దేశములో యోబు అనే భక్తుడున్నాడు. ఆయన కోసం నీకు తెలుసా అంటే నాకెందుకు తెలియదు, ఆయన చుట్టూ నువ్వు కంచె వేశావు కదా, అందుకే అతడు సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు, అందుకే అతను నీ మీద మనసు నిలుపుకుని నిన్ను సేవిస్తున్నాడు అన్నదటే అండి. దేవుని స్తోత్రం చెల్లించండి. యోబు లాంటి యథార్థవంతుడు, నీతిమంతుడు భూమి మీద లేరుపుడి. అంత గొప్ప భక్తుడు ఆయనంటే ఆయన చుట్టూ ఉన్న కంచెని తీసివేయమని కోరింది సాతాను. ఆయన చుట్టూ ఉన్న కంచెని తీసివేయి, ఆయన భక్తి ఏంటో నేను తేల్చేస్తానంటే సైతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అతను చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తాను, అయితే అతడు నా మీదే గురి నిలిపి ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన చుట్టూ కంచెని తీసివేస్తే సాతాను మనం శోధించడం ప్రారంభిస్తాయి. వివిధ రకాల శోధనలతో ఆ యొక్క యోబును శోధించడం ప్రారంభించింది. యోబుకు కలిగి ఉన్న సమస్తాన్ని హరించేసింది, 10 మంది బిడ్డలను చంపేసింది, ఆస్తిపోసలన్నిటినీ హరించి వేసింది. అన్నిటినీ తొలగించినా కానీ యోబు మాత్రం దేవుని మీదే గురి నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరలా వెళ్ళిందంట సైతాన్ దేవుని వద్దకి. యోబు సంగతి విచారించావంటే అతను నీ చుట్టూ ఉన్న కంచెని తీసివేశావు, అతను కలిగిన సమస్తాన్ని నేను నాశనం చేసినా కానీ నీ మీదే గురి నిలిపి ఉన్నాడు కనుక అతని శరీరం మీద నాకు అధికారం అని అడిగింది సైతాన్. అతని శరీరం మీద అధికారం ఇస్తాను కానీ అతని ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వను. దేవునికి స్తోత్రం. అధికారం తీసుకుని వచ్చింది, ఆయన శరీరాన్ని బాధించడం ప్రారంభించింది, ఒళ్ళంతా కురుపులతో మొత్తేసింది, శరీరాన్ని చిక్కి శైల్యం చేసింది. కానీ యోబు మనసంతా దేవుని మీదే. హల్లెలూయా. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, నా అడుగులు అటు ఇటు తిరగలేదు, నా దేవుని మీదే మనసు నిలుపుకొని నా దేవుని తట్టే నేను చూస్తున్నాను, నా దేవుని చిత్తానికే లోబడ్డాను, నా దేవుని సహాయం కొరకే నేను కనిపెడుతున్నానని యోబు సాక్ష్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మనకి ఏదన్నా చిన్న కష్టం వస్తే చాలు, శ్రమ వస్తే చాలు, కొదువు వస్తే చాలు దేవుణ్ణి మరిచి లోకాన్ని వలిసిపోతున్నారండి. వేళ దేవుని కంటే లోకంలో మనకు ఎవరూ కూడా గొప్పవారిగా మనం చూడకూడదండి. దేవుని మీదే మన ఆధారపడాలి కానీ లోకములో ఎంత ధనవంతులున్నా వారి మీద కాదు మన ఆధారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలకు దేవుడే ఆధారమై ఉన్నాడు. దేవుని కంటే గొప్పవాడు ఎవడో లోకములో లేడని మనం ముందు విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ ఎడబాసేవాడు కాదు. ఆయన మన సహాయం చేయడానికి మన కుడిపార్శ్వమున సిద్ధంగా ఉన్నాడనే విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. యోబు కలిగి ఉన్నాడండి, యోబు కలిగి ఉన్నాడండి. కనుకనే యోబును దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నింపేశాడు. హల్లెలూయా. తన పోగొట్టుకున్నటువంటి వాటికి రెట్టింపు ఇచ్చాడండి దేవుడు యోబుకి. ఎంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ యోబు వలె దేవుని మీద గురి నిలపాలి.
కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, మన స్థితిగతులే మారిపోయినా కానీ దేవుని మీద గురి నిలిపే మనసు నీకుంటే ఆ కష్టాల్లో, శ్రమల్లో, కొదువుల నుంచి నేడు విడిపించి సర్వ సమృద్ధి వైపు నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబును ఆశీర్వదించిన దేవుడు, యోబుకు సర్వ సమృద్ధినిచ్చిన దేవుడు నీకు నాకు మనందరికి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. అయితే మనకి లోకములు ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి శ్రమలో, కష్టములో, శోధనలో దేవుని మీద మనసు నిలిపే అనుభవం మనకు కలిగి ఉండాలి. దేవుని విడిచి లోకాన్ని వలిచే వారం ఉండకూడదు. లోకంలో ఎవరినో ఆధారం చేసుకునే వారం ఉండకూడదు. దేవుడి మనకు ఆధారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉంటుంది. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున మరలా తన్ను ప్రత్యక్ష పారొచ్చుకొనెను. చాలా మందరు స్తోత్రం చెల్లించండి, మనసు నిలపండి దయతో. యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో యాగమైన తరువాత, మరణించిన తరువాత, ఆయన మరణించి తిరిగి లేచాడు, సమాధిని గెలిచి. తిరిగి లేచిన తర్వాత 2 పర్యాయాలు అప్పటికే తన శిష్యులందరికీ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. ఎందుకంటే తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీదే ఆయన యేసు ప్రభువారు సంచరించారట. భూమి మీదే సంచరిస్తూ తన శిష్యులకు అప్పటికే 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. 2 సార్లు ప్రత్యక్షమైనా కానీ ఆయన శిష్యులు కొందరు వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన ఎదురవుతున్న శ్రమను బట్టి, వారి కుటుంబంలో కలిగిన కొదువును బట్టి కలవరపడి దేవుని మీద మనస్సు నిలుపకుండా, ఆ ప్రభువుపై గురి నిలుపకుండా వారు లోకం వైపు తిరిగిపోయారట అండి. పేతురు మరి కొంతమంది లోకం వైపు తిరిగిపోయారు. యేసయ్య ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా వారితో కలిసిపోయాడు. పేతురు గారు అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభువారు మనతో లేరు, ఆయన ఇక మనతో ఉన్నంతకాలము సర్వ సమృద్ధి, మనకే కొదువ లేదు, కనుక మా కుటుంబంలో ఎంతో కొదువు ఏర్పడింది, కరువు ఏర్పడింది. ఈ కరువు తీరాలంటే మరలా మనము చేపల వేటకు వెళ్ళిపోవాలి. మనకు తెలిసిన విద్య ఒకటి, ఆ చేపల వేటకు వెళ్ళిపోవాలని మనసు వచ్చిందంట పేతురు గారిలోకి. ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మీలో ఎవరైనా వస్తారంటే ఆయనతో కలిసి కొందరు మళ్ళా బయలుదేరారు. హల్లెలూయా. చరిత్రలో అక్కడ రాయబడింది ఇంక మరొక 6గురట బయలుదేరి పేతురుతో కలిసి తిబెరియా సముద్రానికి వెళ్ళిపోయారట చేపలు పట్టుకోవడానికి. రాత్రంతా కూడా దోణుల మీద ఆ యొక్క సముద్రములో చేపలు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ రాత్రంతా ప్రయాసపడిన వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళందరూ కూడా చేపల పట్టే నిపుణత గల పనివారండి, నిపుణత గల పనివారండి. ఆ చేపలు పడ్డానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే ఒక చేప కూడా వారికి దొరకలేదట. ఒక చేప కూడా వారికి దొరకకపోతే నిరాశతో ఆ రాత్రి అంతా వేటాడారు. చేప ఒక్క చేప కూడా దొరకపోతే మళ్ళా దోణులతో దరికి వచ్చేస్తున్నారటండి. సూర్యోదయం అవ్వబోతుంది. దరికి వచ్చేస్తున్న సమయంలో ఆ తిబెరియా సముద్ర ఆ దరిని యేసు ప్రభువారు నిలిచి ఉన్నారు. వారు యేసు ప్రభును గుర్తించలేకపోయారు. ఎవరో వ్యక్తి అనుకుంటున్నారు. వారు దరికొస్తున్న సమయంలో ఆ నెలలో అంత దూరములో ఉండగానే యేసు ప్రభువారు వారితో మాట్లాడుతున్నారు. పిల్లలారా,
మీ వద్ద తినడానికి ఏదైనా ఆహారం ఉన్నదా అని అడిగారంట. వాళ్ళు అంటున్నారు, మా వద్ద ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందామండి. మా వద్ద ఏమీ లేదు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీరు వలలను కుడివైపున వేయండి, మీ కుడివైపున వలలు వేసి చేపలు పట్టుకోండి అన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం చెబుదామా? అంటే అంతవరకు ఎడమవైపున వేశారా? ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కుడివైపున ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు మీకు చెప్పాను, మన ఎడమవైపున ఎప్పుడు సాతాను దూతలు సంచారం చేస్తూనే ఉంటారు, కుడివైపున దేవదూతలు సంచారం చేస్తారు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మీద గురి నిలిపావా, దేవదూతలు నీకు సహాయం చేస్తారు. దేవుని మీద గురి నిలపకుండా ఉంటే సాతాను దూతలు నిన్ను పట్టుకుని నిరాశకు గురి చేస్తారు. నీ కష్టానికి ప్రతిఫలం దొరకకుండా కరువుతో, కొదువుతో, బాధలతో నీ జీవితాన్ని నింపేస్తారు సాతాను దూతలు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవైండు కూడా, దైవశక్తిని ఎరిగి ఉండి కూడా నువ్వు దేవుని మీద గురి నిలపకుండా నీవు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో, దురాత్మ శక్తులు నేను ఆవరించి నీ కొదువును, కొరతను, వ్యాధుని, బాధని భరించలేని పరిస్థితులు నీ జీవితంలోనికి పంపించేస్తాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? వీళ్ళందరూ యేసయ్యని ఎరగిన వారు కాదు. వీళ్ళు యేసయ్య మహిమలు ఎరిగిన వారు. ఎన్నో అద్భుతాలు యేసయ్య చేయగా ఆ అద్భుతాలు వారు అనుభవించిన వారు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారే వీరందరూ. అయినా వారికి వచ్చిన కరువును బట్టి, కష్టాన్ని బట్టి యేసు మీద గురి నిలపకుండా వారు లోకం వైపు తిరిగారు కనుక లోకంలో అదంత జ్ఞానులైనా, తెలివైన వారైనా, నిపుణత గల మరి చేపలు పట్టే జాలర్లైనా కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఆ దరినున్న యేసయ్య చెబుతున్నాడు, మీ కుడివైపున వలలు వేసి చేపలు పట్టండి. దేవుని స్తోత్రం చెబుదామా? ఎప్పుడైతే వారు కుడివైపున వలలు వేసి చేపలు పట్టండి అన్నారో, వారు వెంటనే యేసయ్యను అత్యధికముగా ప్రేమిస్తున్న యోహాను అనే భక్తుడు అంటాడు, ఆయన ఎవరో కాదు, ప్రభువు సుమి. హల్లెలూయా. వెంటనే యేసు చెప్పిన ప్రకారంగా వలలు వేశారు. కుడివైపున 153 గొప్ప చేపలతో నిండిపోయిందంట వల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా ప్రయాసపడిన చేప దొరకలేదు. యేసయ్య చెప్పిన ప్రకారంగా సూర్యోదయ సమయంలో యేసు చెప్పిన ప్రకారం కుడివైపున సముద్రములో వలలేయగానే 153 గొప్ప చేపలతో వల నిండిపోయిందటండి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చరిత్రకారులు రాశారు, ఆ యేసును మరచి లోకం మీద గురి నిలిపిన శిష్యులు ఎందరో కాదు 90 అని రాశారండి. అందుకని అక్కడ 9ని దేవుడు చూపించాడు, 153. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఎప్పుడైతే యేసే అని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆడ పేతురు గారు తన యొక్క పై బట్టను తీసి నీళ్ళలో పడేసి దూకేశాడట. వెంటనే యేసయ్య పాదాల మీద పడిపోయారు. వారు ఒడ్డుకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారు నిప్పుల మీద చేపలను కాలుస్తూ ఉన్నారటండి. మన వద్ద ఏమీ లేకపోవచ్చు కానీ యేసయ్య వద్ద అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కలిగిన దేవుడు ఆయన. కనుక ప్రియులారా, మనం యేసు మీద గురి నిలిపే వారంగా ఉండాలి. ఆ యేసు మీద మనసు నిలపకుండా లోకంపై మనసు నిలిపిన శిష్యులు ఆ భయంకరమైనటువంటి కష్టాన్ని పొందుకుని నిరాశకు గురైనప్పుడు యేసయ్య వారితో మాట్లాడి
ఆయన ఎప్పుడైతే కుడివైపున వలమేమని చెప్పారో అప్పుడే యేసు మీద వారందరూ గురి నిలపడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆయన ప్రభువు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ ప్రభు మీద మనస్సు నిలిపి వల వేయగానే 153 గొప్ప చేపలతో వల నిండిపోయింది. ఎందుకంటే మనం ఊహించలేని కార్యం, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం ఇవ్వగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పదే ఎన్నోసార్లు నా సాక్ష్యం చెప్పా. నేను ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చేసిన తర్వాత ఆ భయంకర మోసగాల ద్వారా ఎంతో మోసపోయి వచ్చిన తర్వాత ఇక్కడ పరిచర్య ఎంతగానో చెల్లాచెదురైపోయినప్పుడు కుటుంబాన్ని పోషించుకోలేక నేను నాకున్నటువంటి చదువును బట్టి ఎన్నో స్థలాలకి ఎంతోమందికి ప్రైవేట్గా ఆయా స్థలాల్లో డ్యూటీలు చేర్పించాను. నేను నాకున్న పలుకుబడితో అప్పుడు అంబేద్కరిస్ట్గా అనేక మంది మధ్య పరిచయం ఏర్పడింది. నాకు కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నెన్నో ప్రాంతాలు సైకిల్ మీద వెళ్ళిపోయాను. ఒక్క సైకిల్ మీద రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ దగ్గర నా సోదరుడు అక్కడో నేను డ్యూటీ వేయించిన అతని చేస్తున్నాడు. అప్పుడు రామచంద్రపురం వెళ్ళిపోయాను సైకిల్ మీద. అతను అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మీకు బాగా తెలుసు ఉప్పుల్లో ఇప్పుడు ఆర్సీఎం మిస్సమ్మలు ఉన్నారు ఇల్లు, ఒక పాస్టర్ గారి ఇల్లు ఒకప్పుడు ఉదయ్ కుమార్ ఇది పేరు ఆయన కూడా వ్యవసాయ మార్కెట్లో చేసేవాడు. మీరు డ్యూటీ వేయించారు కదా మై గారి ద్వారా, అక్కడ ఉన్నాడండి ఆయన అంటే అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఆయన లేడండి, ఆ ఇల్లే అమ్మేసుకున్నాడు. అదికి పాస్టర్ గారి ఇల్లు అది ఉప్పుల్లో మూలని బెతేనియా ఆ స్కూల్ అయి దాటేసిన తర్వాత ఉంటుంది ఆ మూలలో. మిస్సమ్మలు అందరూ ఉంటారు అక్కడ. ఆయన చెప్తే వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయినప్పుడు ఆయన డ్యూటీలోనే ఉన్నాడు. నన్ను చూసి ఏంటంటే బాబు ఎలాగొచ్చేసారు అయ్యగారు అంట నన్ను ఎదుర్కొని తీసుకెళ్ళాడు, టిఫిన్ రప్పించాడు. ఇచ్చాడు. ఏంటి మీరు సైకిల్ మీద దూరం వచ్చారంటే అప్పుడు నా బాధ అంతా చెప్పుకున్నా. ఆయన ఒకే ఒక మాట అన్నాడండి, మీరు ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన సమస్తము ఇవ్వగల దేవుడు. మీకు దయతో ఈ మనసు తీసేసుకోండి. నాకు డిగ్రీ ఉంది కదా ఏదో చేస్తున్న మనసు తీసేసుకోండి. దేవుడి సేవకులు మీరు, దేవుడి మీద ఆనుకోండి, దేవుడు గొప్ప కార్యం చేస్తారని అతడు ద్వారా దేవుడు నన్ను బుద్ధి చెప్పాడు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మరుక్షణమే నేను దేవుని మీద మనసు నిలిపి నాకు కలిగిన బాధలు నన్ను అలా చేశాయి. మనసు నిలుపుకొని నేను సైకిల్ మీద అవలీలుగా ఇంటికి వచ్చేసాను. ఆనాటి నుంచి కూడా కుటుంబంలో ఏమీ లేకపోయినా అన్నీ దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెబుదామా. ఇప్పుడు కూడా నా పిల్లలు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. మా పిల్లల్లో కొందరు నేను ఎప్పుడు నా మనసు దేవుని మీద ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నేను ఓ మాట చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగేది నాకు చాలా బాధ కలిగితే. నేను పలానా చోటకి వెళ్ళాలన్నప్పుడు కాదని ఇంకో చోటకి వెళ్ళగలనంటే కుదరదు. ఎందుకంటే దేవుడు నాకు చూపించిన మార్గాన్ని వెళ్ళిపోవాలంతే. వీళ్ళు తిరగేశారా నాకు కోపం వచ్చేది. ఎందుకంటే దేవుని పని కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు నాలో ఉన్న మనసు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకంటే నా మనసు అంతా దేవుని మీదే. ఆ దేవుని మీదే గురి నిలుపుతున్నాం కనుక దేవుడే కొదువ రానవట్లేదండి. ఏమీ లేని మాకు అన్నీ దేవుడు ఇస్తున్నాడు. మీరు కళ్ళారా చూస్తున్నారు. స్తోత్రం చెల్లించిన నమ్మని వాళ్ళు. ఎకరాల భూములు ఉన్నప్పుడు లేని ఆనందం ఏమీ లేనప్పుడు ఉందండి. చాలామంది సావుకారులు అడుగుతున్నారు నన్ను, ఆ రోజుల్లో మీరు అన్నీ ఉన్నప్పుడు చేయి చాపేవారు, అప్పులకు వచ్చేవారు. ఈనాడు ఏంటండి ఇంత దర్జాగా మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడని వారు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా. నా దేవుడు ఎంత గొప్పవాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే యేసయ్య శిష్యులు ఆయన ప్రభువు అని తెలుసుకుని ప్రభువు మీద మనసు నిలిపారో వెంటనే ఆయన యొక్క మాట విన్నటువంటి సముద్రంలో చేపలు, పైగా చిన్న చిన్న చేపలు కాదు, గొప్ప చేపలు, ఉన్న చేపల కంటే పెద్ద చేపలంట. గొప్ప చేపలను ఎందుకు రాశాడంటే చాలా ఖరీదైనవి అవి.
అటువంటి చేపలు 153 చేపలతో వల నింపేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన యేసు మీద గురి నిలిపి వారంగా ఉండాలి. ఆయన ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్త, నిత్యము మనతో ఉండేవాడు, బలహీనైన మనం బలపరిచే దేవుడు, సమాధానము లేని మన కుటుంబాల్లో సమాధానమునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన మీద గురి నిలిపే అనుభవం మనకు ఉండాలి. ఆయన మీదే మన కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, కొదువు వచ్చినా, కొరత వచ్చినా, ప్రతి విషయంలో ఆయన మీద గురి నిలిపే అనుభవం మనకున్నప్పుడు ఏ కొదువ కొరత మనకు రానివ్వడు. హల్లెలూయా. ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన మన కుడి పార్శ్వము నుండి మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడని ఈ సమయంలో మనందరం గుర్తెరగాలి. ఆయన నమ్ముకోవడం వేరు, ఆయన మీద గురి నిలపడం వేరు. నిజంగా ఆయన మీద నమ్మకం నీకుంటే ఏ స్థితిలోనూ ఉన్నా, ఏ పరిస్థితిలోనూ ఉన్నా, నీ స్థితిగతులు మార్చగల సమర్థుడు, శక్తిమంతుడని నువ్వు విశ్వసిస్తే ఆయన మీద నువ్వు గురి నిలుపుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి దయతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇదివరకే నేను గలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటం లేదు. కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని నేను పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం చెబుదామండి. యేసయ్య మనల్ని ఎందుకు లోకము నుంచి, పాపలోకం నుంచి ప్రత్యేకపరచోడో తెలుసా? మన సర్వ సమృద్ధిని నడిపించాలని, ఏ కొదువ కొరత లేకుండా మన సమృద్ధి అయిన దీవులతో నింపాలని, ఆశీర్వదించాలని ప్రభువు మనల్ని పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. కనుకనే మనం ఆయన మీద గురి నిలపాలి. ఆయన మీద గురి నిలిపినట్లయితే నీ కుటుంబంలో ఏ కొదువ కొరత ఆయన రానివ్వడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సమస్తమును చేయగల దేవుడని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు తన అనుభవంలో ఉన్న మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అందరూ స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. కనుక మన మనసు అనే నడుము కట్టుకోమంటున్నాడు. అనగా మన మనస్సు ఆయన మీద నిలుపుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం నిలుపుకోవాలి. ఎందుకు? ఆయన ఒక్కడే సమస్తమును చేయగల దేవుడు, సర్వ సమృద్ధినిచ్చే దేవుడు. మన మనసు అనే నడుమును ఎప్పుడైతే కట్టుకుంటామో, ఆయన మీద మనసు నిలుపుకుంటామో, ఆయన మన కుడిపార్శ్వమున ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. ఏదో దేవుని మందిరానికి వస్తున్నాం పోతున్నాం అని చెప్పుకుంటే సరిపోదండి. నువ్వు దేవుని మీద మనసు నిలిపే అనుభవం కావాలి. ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల దేవుడని, నా పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని, ఆయన నాకు సహాయం చేయవాడై ఉన్నాడని, నా నిందలు తొలగిస్తాడని, నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడని, నా ప్రతి అవసరత తన మహిమలో తీర్చే శక్తిమంతుడైన దేవుడని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం చెబుదామా? విశ్వసించాలి. అటువంటి విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో, నాలో ఉంటుందో, మనం ఆయన మీదే మనసు నిలుపుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే దేవుని మీద గురి నిలిపిన వారి అనుభవం ఎలా ఉంటుందో అక్కడ రాయబడిందండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 16, సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రపు నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు డద్దరినున్న కపెర్నహూముకు పోవచ్చుండిరి. అంతలో చీకటాయెను. కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరేను. అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు అనగా యేసు ప్రభుని నిత్యము వెంబడించిన వారిని యేసయ్య శిష్యులు అంటారు. ఆనాడు యేసయ్యను 33.5 సంవత్సర కాలంలో యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు యేసును వెంబడించిన శిష్యులు వీరు యేసును విడువక వెంబడించారు. కనుకనే వారు యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచారు కనుకనే వారు యేసు మీదే గురి నిలిపారు. ఒక రోజున ఒక నదిలో ప్రయాణం వెళుతున్నారట. యేసయ్య వారితో లేరు. వారు ప్రయాణమై వెళుతున్నారు. దోణి ఎక్కారు. ఆ నదిలో ప్రయాణమై వెళుతున్న సమయంలో కొంత దూరం వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే చీకటి కమ్ముతుంది కనుక చీకటి కమ్మింది. ఆ చీకటి కమ్మగానే ఎటువంటి వారికైనా చీకటిలో భయం పడుతుంది. పైగా వారు వెళ్ళేది నదిలో ప్రయాణం. రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళే భయపడుతున్నారు. పట్టపగల లైట్లున్న భయమే. కానీ వారు నదిలో ప్రయాణం చేస్తున్న, నీళ్ళలో ప్రయాణం. కట్టిక చీకటి కమ్ముకుంది. ఆ చీకటిలో వారిలో ఒక భయం ఆవరించింది వారికి. అయితే వారు మనసంతా ప్రభు మీద ఉంది కనుక ప్రభువు కొరకే వారు కనిపెడుతున్నారట. ప్రభు సహాయం కొరకు కనిపెడతారు. అందుకని ప్రభువు ఇంకనూ రాలేదు అని రాయబడింది అక్కడ. అంటే వారు మనసంతా ప్రభు కొరకే కనిపెడుతుందండి. ఎందుకంటే చీకటి కమ్ముకుంది, నదిలో ప్రయాణం, ప్రభు సహాయం కొరకు కనిపెడుతున్నారు వాళ్ళు. అంతలో పెద్ద గాలి విచరగా ఆ నదిలో నీళ్లు పొంగుతున్నాయి. ఆ నీళ్ళేమో దోణిలోకి వచ్చి పడేలా కొడుతున్నాయి. గాలి బలంగా వీస్తుంది. అయినా కానీ ఆ దోణిలో ఉన్న ఆ ప్రభు యొక్క శిష్యుల మనసంతా యేసు మీదే నిలుపుకున్నారు. యేసు మీదే నిలుపుకున్నారు కనుక కలవరపడలేదు, కన్నీరు పెట్టలేదు, అయ్యో భయభ్రాంతులు కాలేదు. వారు ధైర్యంతో దోణెను ముందుకు 2 కోసుల దూరము నడిపించగా ప్రభువారు ఆ నీళ్ళ మీద నడిచి వచ్చేస్తున్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు మీద నువ్వు మనసు నిలుపుకున్నప్పుడు ఎన్ని కష్టాలు, శ్రమలు, కొదువులు, కొరతలు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి వచ్చినా నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే యేసు నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేసేవాడు కనుక ఆయన మీద ఎప్పుడైతే మనస్సు నిలుపుకుంటావో ఆయనకు సహాయం చేయడానికి ఆయన వద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు. వారు యేసు మీదే మనసు నిలుపుకున్నారు. ఎంత కష్టమైనా కానీ దోణిని ఆపకుండా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారట. ఇవాళ అనేక మంది కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, కొదువు వస్తే, కొరత వస్తే వారు దేవుని సన్నిధికి రారు.
ఎందుకంటే వారు దేవుని సన్నిధిని, సహవాసాన్ని దూరం అయిపోతున్నారు ఈనాడు. కారణం ఏమిటంటే యేసు మీద గురి నిలపకపోవడమే కారణం. ఎందుకంటే మన కుటుంబంలో, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి నుంచి విడిపించి సర్వ సమృద్ధినిచ్చే దేవుడు ఆయననే విశ్వాసం మనకుంటే మన మనసు ఆయన మీదే నిలుపుకుంటాం. ఆయన మీద మన మనసు నిలుపుకుంటే దైవ సన్నిధిని, సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏమీ లేను మనకు అన్నీ ఇవ్వగల దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. వారు అటువంటి మనసుతో ఉన్నారు కనుకనే యేసయ్య నీళ్ళ మీద నడిచి వారు వద్దకే వస్తున్నారండి. ఎందుకంటే మన ప్రభువు సజీవుడైన దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మీద మనస్సు నిలుపుకుంటారో వారికి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. వారి దోణి వద్దకు నడిచొస్తున్న సమయంలో చీకటిలో ఆయన తేజోమయుడు గనుక, మహిమానుతుడు గనుక ఆ మహిమ తేజస్సు ఎదుట భయభ్రాంతులైపోతున్నారంట. భయభ్రాంతులైపోతున్నప్పుడు అయ్యో ఏంటా వెలుగు అని యేసయ్యను గుర్తుపట్టలేని స్థితిలో వారు, ఎందుకంటే అంతవరకు ఆయన శరీరధారిగా చూశారు వాళ్ళు. ఆ మహిమ ఎదుట వారు భయభ్రాంతులైపోతున్నప్పుడు యేసయ్య మాట్లాడడం ప్రారంభించారు. భయపడకండి, నేనే. మీ ఎవరి మీదైతే గురి నిలిపారో, ఎవరి మీదైతే మనసు నిలుపుకున్నారో ఆయనను నేనేనని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు యేసయ్యను వారి యొక్క దోణిలోకి ఎక్కించుకున్నారట. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభు వారు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కొదువు వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు నువ్వు యేసు మీద మనసు నిలపగలిగితే నీతో ఆయన మాట్లాడతాడు, నీ హృదయముతో ఆయన మాట్లాడతాడు. నేనే, భయపడవద్దని సెలవిస్తాడు. బైబిల్ గ్రంథములో ఆదికాండము ప్రకటన గ్రంథం వరకు చదివితే 365 సార్లు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమన్నా మాట్లాడుతాడో తెలుసా? భయపడవద్దు, నేను మీకు సహాయము చేస్తాను. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడతాడంటే నువ్వు ఆయన మీద మనసు నిలుపుకుంటేనే. నువ్వు బాప్తిసం పొంది పేరు మార్చుకున్నంతరాన్ని మాట్లాడ్డావు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి, నా కొదువుని తీర్చగల దేవుడు, కొరత తీర్చగల దేవుడు, నా కుటుంబాన్ని దీవించగల దేవుడు, ఏమీ లేని మాకు అన్ని ఇవ్వగల దేవుడు నా ప్రభువు అని విశ్వసించి నీ మనసు ఆయన మీద నిలుపుకోగలిగితే నీ మనసుతో ఆయన్ని మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవుడవు నీవు. నీ మనసు ఎప్పుడైతే ఆయన మీద నిలుపుకుంటావో నీ మనసుతో మాట్లాడతాడు ఆయన. చాలామంది చెప్తుంటారు నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదండి. అంటే నువ్వు ఎప్పుడు దేవుని మీద మనసు నిలపలేదన్నమాట. ఆయన కొదువు తీరుస్తాడని విశ్వాసం నీకు లేదన్నమాట. నీ ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తాడని విశ్వాసం నీకుంటే ఆయన మీద నువ్వు మనసు నిలుపుకుంటావు. నువ్వు ఆయన మీద మనసు నిలుపుకుంటే నీతో ఆయన మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, సర్వ సమృద్ధులు నడిపిస్తాడు. అటువంటి అనుభవం నాకు కావాలి అనే మనసు నీకుంటే ఇప్పుడే మోకరించండి, ప్రభుపై మనసు నిలుపుకోండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కుర్చీలో ఉన్నవారు లేచి నిలబడాలి. కూర్చున్నవారు మోకరించి. ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానారాధనలు మీ సన్నిధి నుంచారు నాయన. అయ్యా, మీరు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారో, అయ్యా మమ్మల్ని ఏ విధంగా మీరు అభివృద్ధి పరుస్తారో నీ లేఖనాల ద్వారా మాట్లాడి ఉన్నావు. నిన్ను నమ్ముకున్నా మేము నీ యందు నమ్మకం ఉంచినట్లయితే, మా మనసులు నీ మీద నిలుపుకున్నట్లయితే, అయ్యా మా కుడి పార్శ్వమున ఉండి మాకు సహాయం చేయడానికి,
అయ్యా మేము కదల్చబడకుండా, కలవరపడకుండా, కన్నీరు పెట్టకుండా సంతోషముతో నింపడానికి, సర్వ సమృద్ధినిచ్చి మమ్మల్ని కాపాడడానికి నీవు నిత్యము మా కుడి పార్శ్వమున ఉన్నావని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచి నీ మీద మనసు నిలుపుకుంటారు, అప్పుడు వారు మనసుతో మాట్లాడే దేవుడు, వారి మనసులో ఉన్న కలవరాన్ని తొలగించే దేవుడు, కన్నీరును తొలగించే దేవుడవు నాయన, ధైర్యపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, దీవించే దేవుడవు అయి ఉన్నావని మరొకసారి మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏదైనా మన నీ వాక్యమని విన్న ప్రియ బిడ్డలు ఎందరూ నీపై మనసు నిలుపుకున్నారో వారందరూ మనసులతో మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచని, ఉన్నాను భయపడుద్దని తెలియజేసి వారి సర్వ సమృద్ధితో నింపండి, నీ సాక్షులుగా వాడుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన ఆయన, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు. గర్భవతులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇదేనా మన సర్జరీ ద్వారా చక్కని బిడ్డను నాయన మీరు అనుగ్రహించినటువంటి శిరీషాన్ని జ్ఞాపం చేసుకోండి, ఆ గాయమును కట్టండి, చిన్న బిడ్డను దీవించండి, తల్లి బిడ్డను సురక్షితంగా కాచి కాపాడి తద్వారా వారి కుటుంబానికి గొప్ప మేలును దయచేయండి. కాకినాడ హాస్పిటల్లో నాయన రేపటి దినం ఆపరేషన్ కొరకు కనిపెడుతున్నటువంటి భవితను కూడా మీ చేతులకి ఇస్తున్నాం. ఆపరేషన్ అంతటా మీరు తోడుగుండి నాయన చక్కని ఆరోగ్యాల బిడ్డనిచ్చి ఆశీర్వదించి వారి కుటుంబానికి మేలు దయచేయండి. అలాగే నిండు సోలాలుగా ఉన్న షెకీనాను కూడా జ్ఞాపం చేసుకోండి, సుఖ కానుపనిమ్మని వేడుకుంటున్నాం. గర్భఫలం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా సంఘంలో, వారి కోసం పేరున ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి నీపై మనసు నిలుపుకునే మనసు వారికి ఇవ్వండి అయ్యా. వారి యొక్క కొదువును తీర్చండి, కొరతను తీర్చండి, వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. వారి కుటుంబాలు గొప్ప సంతోషమని నూతన వత్సరములో నిలపమని వేడుకుంటున్నాం. అద్భుతం చేతండ్రి. రోగులైన వారు ఉన్నారు, స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి నాయనా నీకు వందనాలు. దేవా చిన్న బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, యవ్వనస్తులను జ్ఞాపం చేసుకోండి, వివాహ ప్రయత్నాలను వారికి మార్గాలు తెరవండి అయా. విద్యా సంవత్సరం ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉండి సెలవులపై వస్తున్న బిడ్డలు మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు. విదేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ బిడ్డలందరిపై నీ కాపుదల కందుష్టించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు. రక్షణ లేని రక్షణ దయచేయండి దైవా, నీ కృపలో కాపాడు ప్రభువా నీకు వందనాలు. గాయపడిన అయా ఇదిగో తండ్రి విక్కీ బాబుని మీరు దర్శించి గాయముని కట్టండి. శాంతారత్నమ్మ గారికి ఆరోగ్యం ఇవ్వండి, భాగ్యవతి గారిని బట్టి, మిరియామ్మ గారిని బట్టి, ఇంకా బలహీనులైన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మీ దాసులు సుదర్శనం గారిని బట్టి వందనాలనైనా, సుందరరావు గారిని బట్టి వందనాలు చెల్లిసిన వారిని కూడా నీ చిత్తమైతే లేవనెత్తున్నాయన. ఇంకా నీ ప్రియబిడ్డలు ఎందరో వలనే డెంటల్ ఇన్ఫెక్షన్లతో ఉన్నవారు ఉన్నారు, ఆయా బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు. సహోదరి స్వరూపరాన్ని దర్శించండి, ఆ బిడ్డ శరీరం ఏర్పడిన ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అద్భుతం చేయనైనా మీ సాక్షులుగా వాడుకోండి ప్రభువా నీకు వందనాలు. ఇంకెవరైనా మరిచినట్టయితే మన్నించి ప్రతి బిడ్డను పేరున ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని. అలాగే తండ్రి మా కుటుంబంలో మాకు ఇచ్చిన కుమార్తె వీణా చేసి వివాహంలో మార్గం తీర్చారు తండ్రి. అయ్యా 18వ తారీఖున పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబోతున్నాం, మీ సహాయం దయచేయండి. 19వ తారీఖున నిశ్చితార్థ ప్రధాన కార్యక్రమాలు మా గృహంలో జరగబోతుండగా మీ సహాయం దయచేయండి. 20వ తారీఖున పెండ్లి కుమారుడు ఇంటి వద్ద జరగబోతున్న పరిశుద్ధ వివాహానికి మీ సహాయం అందించి పెండ్లి కుమారుడు కుటుంబాన్ని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. వివాహానికి ఎటువంటి ఆటంకాలు అడ్డుబండలు కలవకుండా సమస్తము సమకూడి జరిగించండి, కృప చూపించిన ఆయన. సంఘ బిడ్డలందరూ పాల్గొని మాతో కలిసి ఆనందించే భాగ్యం వారికి దయచేయమని. ఆహ్వానించిన ప్రతి బంధుమిత్రులు రావడానికి కృపనివ్వండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము మనకు మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సదా జయము, అపవాది క్రియలకు లయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.